ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఒక మెసేజ్ మనం ఈ సాయిబాబా సిరీస్లో చేస్తున్నప్పుడు అవ అన్న దానికి అర్థం చెప్పిన తర్వాత, దానికి అవధూత అంటే ఏమిటి అర్థం చెప్పిన తర్వాత కొంతమంది ఏవో రకరకాలుగా రాసుకొచ్చారు. సరే, వాటికి కూడా మనం జవాబులు చెప్పుకున్నాము. అయితే ఒక ఆయన అవ గురించి రాస్తూ కొన్ని మెసేజ్లు పెట్టాడు. అంటే ఒక మెసేజ్ పెట్టాడు, ఏంటో చూద్దాం. అది ఇది ఏంటంటే ఇక్కడ నిరంజన గుప్తా, ఈయన ఫ్రెండ్స్ అని చెప్పి అవతారము, అవతరణము, అవకాశము, అవస్థ, అవశ్యం, అవగతము, అవరోధము, అవలోకనము, అవరోహణము, ఇలా పదాలు ఉన్నాయి అవ జోడించేవి అని ఈయన పెట్టారు. సో వీటి గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. సో దీనిలో మీరు గమనించాల్సింది ఏంటంటే అవతో స్టార్ట్ అయినాయి కదా, కాబట్టి వీటి అర్థాలు ఏమై ఉంటాయి. సంస్కృతం పరంగా మనకి అర్థాలు ఎట్లా వస్తాయి మీకు చెప్పాను. ధాతువు ప్రత్యయము కలిపితే వచ్చేవి పదాలు. వాటికి మళ్ళీ ఇంకో ధాతువు కలుపుకోవచ్చు, మళ్ళీ ఒక ప్రత్యయం కలుపుకోవచ్చు. అట్లా రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా చేసేటప్పుడు మనం అర్థాలని మనము జనింపజేస్తాం, కొత్త కొత్త అర్థాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు అవధూత అన్నదానికి ధూత అంటే ఏమిటి అని చెప్పేశాను. ధూ అంటే ఏమిటి, త ప్రత్యయం కలిపితే ధూత ఏమవుతుంది, దానికి అదే అర్థం ఉంటుంది తప్పితే వేరే అర్థాలు ఉండవు. వేరే అర్థాలు కల్పించేసుకుంటే మనం కల్పించుకోవచ్చు, మీరు కల్పించుకోవడం జరుగుతుంది, కానీ అది మీకు పనికి రాదు, వేదంలోకి పనికి రాదు అనమాట అది. సో మీరు ఊరికే శాస్త్రపరంగా ఏదో ఒకటి జోకులు చేసుకుంటూ పోవచ్చు, కానీ అది నిజంగా అది కాదు. ఎందుకంటే వేదాన్ని అర్థం చేసుకునేటప్పుడు వేదార్థాలని పాణిని మహర్షి చక్కగా అష్టాధ్యాయులు రచించారు. ఆయన రచించిన తర్వాత దాన్ని ఎలా చేయాలి అర్థాలని చెప్పాడు. దానికి ఆయన శిష్యుడు కాత్యాయనుడు, ఆయన ఏం చేశాడు, వార్తికలు రాశాడు. లేదు, కొన్ని ఇక్కడ తప్పులు ఉన్నాయి, ఇట్లా కాదు ఇట్లా కాదని ఎవరు రాస్తే దానికి ప్రతిగా పతంజలి మహర్షి ఆయన మహాభాష్యం రచించారు. రచించి లేలే, పాణిని మహర్షి ఎక్కడా తప్పులు చేయలేదు, ఇవి అనుకుంటూ వచ్చాడు అనమాట. సో ఇది సారాంశం. కాబట్టి మనము ఇప్పుడు వణికెను అని ఉంది, ధూత అంటే వణకడం, వణికిన వాడు అని ఉంది. అయితే విదిలించిన వాడు అని పెట్టుకోవచ్చు మీరు, ఎందుకంటే వణికిన వాడు కాడు విదిలించేసాడేవో ఒకటి, ఓకే పెట్టు. దాంతో లేలే, ఆయన ఉన్న లౌకికాలన్నీ వదిలేశాడు, వదిలించుకున్నవాడు అని మళ్ళీ అర్థం చెప్పుకున్నారు అనుకోండి. అంటే మీరు ఇది ఫిజికలా మెంటలా అన్నది చూడాలన్నమాట. ధూత ధూత అన్నదానికి అది ఫిజికల్గా వదిలిచ్చాడా, మెంటల్గా వదిలిచ్చాడా, ఏది కరెక్ట్ దానికి. వణకటము, వణుకుట అన్నది ఏ పదము, ఇది పరస్మయ పదమా, ఆత్మనే పదమా, ఇది తెలుసుకోవాలి. తెలుసుకుంటే కనుక పరస్మయ పదము అంటే ఇతరుల కోసం అప్లై చేసేది, ఆత్మనేపథం తన కోసం అప్లై చేసుకునేది అనమాట. నేను వంట చేస్తున్నాను, ఎవరికైనా చేయొచ్చు, నాకు చేయొచ్చు, మీకోసం చేయొచ్చు, నా కోసం మాత్రమే చేయొచ్చు, మీకోసం మాత్రమే చేయొచ్చు, ఇట్లా ఏదన్నా ఉండొచ్చు. వండుకుంటున్నాను అంటే నా కోసం అది. సో ఇది ఇలా పదాలని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ ధాతువు నుంచి తీసి ధూత అని పెట్టినప్పుడు ఈ ధూత శబ్దం ఏమవుతుంది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. సో వణకబడిన వాడు, అది కృత్ప్రత్యయం కాబట్టి అది త ప్రత్యయంతో మనం అప్లై చేస్తున్నాం కాబట్టి పాస్ట్లో జరిగింది చెప్తున్నాం. అవధూత, అవ అంటే శబ్దం చెప్పాను మీకు అర్థం. సో అలానే తీసుకోవాలి తప్పితే నా ఇష్టం వచ్చిన నేను అప్లై చేసుకుంటాను. వదిలించుకున్నాడు, సొసైటీలోంచి అన్నిటిని వదిలించేసుకున్నాడు, అన్నిటిని వదిలించుకున్నాడు, బట్టలు కూడా వదిలించుకొని దిగంబరుడుగా ఉన్నాడు. సో ఇది మొత్తం వదిలించేసుకోవడం అనమాట. ఇక మొత్తం సర్వం వదిలించుకోవడం, మెంటలీ ఫిజికలీ అన్నీ. కానీ ఇక్కడ కదిలించుట, వణుకుట ఇలాంటి అర్థాలు వస్తాయి. వణికేది ఏదైతే ఉందో అది ఫిజికల్గా అపియర్ అవుతుంది. అది వణుకుట అనేది ఫిజికల్ అపియరెన్స్, అది అది మెంటల్ అపియరెన్స్ కాదు. కాబట్టి ధూత అన్నప్పుడు అది ఫిజికల్, మెంటల్ కాదు. అది మెంటల్లీ వదిలించుకున్నాడు అనుకోండి, మెంటల్లీ వదిలించుకున్న వాడికి ఇంకా ఈ లోకంతో పని ఉంటుంది. ఇంకా ఒకవేళ మీరు మెంటల్లీ వదిలించుకున్నాడని మీరు అయినా కానీ రుద్దుకొని అర్థం చెప్తే కనుక ఈ లోకంతో పని లేదన్నమాట. ఈ లోకంతో పని లేని వాడు లోకానికి ఉపయోగపడడు. పడడు.
తనకే ఉపయోగపడాడు, ఇంకెవరికి ఉపయోగపడతాడు చెప్పండి? అతనికి అతన్ని ప్రార్థించినా పట్టించుకోడు, ఎందుకంటే లోకంతో పని లేదు కాబట్టి. ఉమ్. కాబట్టి ధూత, అవధూత అన్న దానికి సంస్కృత పండితులందరూ చేస్తున్న మిస్టేక్, అది పెద్దదన్నమాట. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎందుకంటే వేదం సరిగ్గా చదవకపోవడము, వేదార్థాలని సరిగ్గా అన్వయించుకోపోవటము, ఏదో ఎక్కడో శాస్త్రాలు చదివి కొద్ది సంస్కృతంలో గబగడగడ మాట్లాడేసేసి మేము పెద్ద సంస్కృత పండితులు అనుకోవడం అనమాట. అది చాలా తప్పది. పాణిని వ్యాకరణం తీసుకొని సరి అయిన సమాధానం చెప్పాలి. అలా చెప్పకుండా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నాం అనుకో, ఇక విదేశీయులు కూడా మాట్లాడడం మొదలు పెడతారు. ఆ మాట్లాడటం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇది విశేషం అన్నమాట. కాబట్టి మనము అలా తప్పు చెయ్యొద్దు. దీని అర్థం ఎలా ఉంటే అలానే తీసుకుందాం. ఇంకొకటి రాస్తాడు, అనేక అర్థాలు ఉంటాయి సంస్కృత, అనేక అర్థాలు ఉండవు నాయన. ఎలా ఉంటాయంటే ప్రత్యయాలు జోడించినప్పుడు వేరే అర్థాలు మారుతాయి అన్నమాట. అంతే తప్పితే మీకు అనేక అర్థాలు ఉండవు. ధాతువు ఏదైతే ఉందో ధాతువు నుంచి తీసుకున్నదే తీసుకోవాలి. ఆ ధాతువుకు అనేక అర్థాలు ఉన్నప్పుడు అనేక అర్థాలు మళ్ళీ వస్తాయి. సో ఇక్కడ ధూ అన్న ధాతువుకి ఏమిటి అన్నది చూపించాను. అది మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అదే అర్థం ఉంటుంది. ధాతు పాఠం తీస్తే మీకు తెలుస్తుంది. కంపించుట, కంపనము. కంపనం అనేది ఫిజికల్, అంతేకాని అది మెంటల్ కాదు. ఒకవేళ మీరు మెంటల్ అనుకుంటే కనుక ఈ శరీరంలో అతను లేడు ఉన్నాడు అని చెప్పలేమన్నమాట. అతను వేరే వాళ్ళతో పని ఉండదు. సో పిచ్చివాడు, జ్ఞాని కాదు. జ్ఞాని అయిన యోగి వేరే రకంగా ఉంటాడు, పిచ్చివాడిలాగా ఉండడు. యోగి తత్వం వేరు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడేసేసి ఎక్కడో గ్రంథాల్లోంచి ఎవడెవడో రాసేసి తీసుకొచ్చి పెట్టేయడం కాదు. ధాతుపాఠం నుంచి ప్రత్యయాలు కలుపుకొని జాగ్రత్తగా సమాధానం ఇవ్వాలి. అప్పుడే మీకు ఆ జ్ఞానం ఉన్నట్టు. అప్పుడే వేద పదాలకు అర్థం చెప్పగలుగుతారు, లేకపోతే చెప్పలేరు. అనేక అర్థాలు వస్తాయి. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి, అనేక అర్థాలకు ఒక పదం ఉంటుంది డెఫినెట్గా. కానీ ఎట్లా పడితే అట్లా ఉండదు, ఎడాపెడా ఉండదు. ఉన్నాయి కదా అని రాసుకుంటూ పోతే తప్పు అవుతుంది అది. సో అలా చేయకండి. ఎవరైనా చేసి పెద్ద సంస్కృత స్కాలర్స్ అనుకుంటే చాలా తప్పది. అలా చేయకండి. అటువంటి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మాది ఆన్లైన్. వీఆర్ ఇన్ ఎన్సి, నార్త్ కెరోలైనా, యుఎస్సి. వీఆర్ రికగ్నైజ్డ్ బై నార్త్ కెరోలైనా యూనివర్సిటీ సిస్టమ్. సో మీరు దయచేసి అనవసరమైన ప్రగల్భాలు పలకకండి, పిచ్చి పిచ్చిగా వేషాలు వేసేయకండి. మీరు అనేకమైన సంశయాలు మీకు మైండ్లో ఉన్నాయనుకోండి, తీర్చుకోండి. షిరిడి సాయిబాబా భక్తులారా తీర్చుకోండి, నేర్చుకోండి. మీకు భయం చదవాలంటే అన్నీ ఫ్రీగా వచ్చేసేయాలి. సాయిబాబా 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 అనగానే మీకు ఫ్రీగా వచ్చేసేయాలి. అసలు ఇంత పనికి మాలిన మనుషులు ఉంటారా ప్రపంచంలో నాకు తెలియదు. కష్టపడండి, మైండ్ సెట్ చేయండి. తప్పకుండా మీరు సాయిబాబా అనుకోండి, తప్పకుండా విజయం సాధించండి. కానీ సాయిబాబా సనాతనుడు కాదు, ఇది గుర్తుపెట్టేసుకోండి. సరే, ఇప్పుడు అది వదిలిపెట్టి ఇప్పుడు ఈయన నిరంజన్ గారు ఇచ్చిన కొన్ని అర్థాలు చూపించాను కదా మీకు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను, సో దట్ మనం దానిలోకి వెళ్దాం ఆయన ఏమన్నాడు ఏంటి అని. ఇది అవతారము, అవతరణము, అవకాశము, తర్వాత అవస్థ, అవశ్యం, అవగతము, అవరోధము, అవలోకనము, అవరోహణము. ఇక్కడ మూ 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 వచ్చి చూసారు, ఈ తెలుగులో అనమాట. అవగత అది అక్కడ వరకే ప్రాతిపదికం అనమాట సంస్కృతంలో. సో అలానే అవరోధ అక్కడ వరకే అలా ఉంటుందన్నమాట. సో వీటికి అర్థాలు మనం చెప్పుకుందాం ఇప్పుడు. సరదాగా ఉంటుంది, అర్థాలు తెలుసుకుంటే మీకు చాలా బాగుంటుంది. వాటికి అర్థాలు ఎందుకు అలా ఉన్నాయని మీకు అర్థమైనప్పుడు సంతోషంగా ఉంటుంది. నేను ఇక్కడ రాసి పెట్టాను. ఫస్ట్ అవ అంటే ఉపసర్గం అని గుర్తుపెట్టుకోండి. అయితే ఉపసర్గం కాకుండా అవతి అని ఇట్లాంటి పదాలు కొన్ని ఉన్నాయి, అవి వేరు. సో చెడ్డ అని అర్థం తెలుపునది. ఉదాహరణ అవగుణము. గుణము అంటే జనరల్గా మంచి గుణమే గుణం అంటాం అనమాట. ఎప్పుడైతే చెడ్డ గుణం అవుతుందో అవగుణము అంటాం, లేకపోతే సుగుణము అంటాం అనమాట. సో అవమానము, మానము అంటే మీకు తెలుసు అవమానము. సో దానికి ఆపోజిట్ అనమాట. వ్యతిరేకము, అల్పత్వం, నిశ్చయము మొదలగు అర్థమును సూచించును. ఇది అవ యొక్క లక్షణం అనమాట. సో మీరు ఇవి లక్షణాలు గుర్తుపెట్టుకుంటే అవతార. అవతార అంటే అవ ప్లస్ త్రూ ప్లస్ గై, అవతరతి తస్య భావ. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఇది గ, ఇది జ్ఞ. అంటే ఏంటంటే చచ్చ జజ్జ జ్ఞ. అది జాని ముక్కుతో పలకండి, అప్పుడు ఆ పదం వస్తుంది. తెలుగులో మనం ఇణి అంటుంటాం అనమాట.
అలా కాకుండా ఇట్లా అనమాట. సో త్రూ త్రూ అంటే ప్లవన సంతరణయో తరతి, ఈదుట దాటుట. తరతి అంటే ఈదుటం కానీ దాటటం కానీ, ఒక ఒక అంగలో దాటేశాడు అంటాం కదా, అది తరతి అనొచ్చు. లేకపోతే ఈదుకుంటూ వెళ్ళాడంటే అది కూడా తరతి. సో ఇలా త్రూ ధాతువుకి దాటుట ఈదుట అనే అర్థాలు వస్తాయి. మన పిచ్చి పిచ్చి అర్థాలు మనం చెప్పేయకూడదు అనమాట. సో అవతరణ, ఇప్పుడు ఇప్పుడు అవతార అంటే ఏంటి, అవ అంటే ఏంటి, వ్యతిరేకం అల్పత్వం కదా. సో అవతారము అంటే ఏంటి, అవ అంటే కిందకి పడిపోవటం, అల్పత్వం కదా. సో కిందకి దిగిపోవటం. సో వీళ్ళు ఏమంటారంటే అవతార అంటే పైనుంచి కిందకి దిగి వచ్చాడు అంట. పరమాత్ముడు ఎల్లెడలా ఉన్నాడు, ఉన్నప్పుడు పైనుంచి కిందికి దిగి రాలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం అవతారం గురించి మాట్లాడేటప్పుడు. అయితే దిగి రాడా అండి, ఇప్పుడు రాముడు అవతారం కాదా, కృష్ణుడు అవతారం కాదా, ఈ మాటలు మాట్లాడుతాం. మాట్లాడినప్పుడు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పరమాత్ముడు లక్షణాలు ఏమిటి. పరమాత్ముడు సృష్టి చేసి మన యొక్క కర్మలకి వాటి యొక్క వరాలు కానీ లేకపోతే లేకపోతే బ్యాడ్ కర్మకి బ్యాడ్ రిజల్ట్స్ కానీ ఇవ్వటం అన్నది పరమాత్మ యొక్క లక్షణం. పాపం చేస్తామా పుణ్యం చేస్తామా, పాపకర్మలకి వాటికి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వటం, అలానే పుణ్యకర్మలకి వాటికి సంబంధించిన రిజల్ట్స్. అదే కాకుండా మోక్షానికి వెళ్ళేవాడికి మోక్షం ఇవ్వటం. సో సృష్టి చేయటము, సృష్టి లయం చేయటము, సృష్టిని మెయింటైన్ చేయటము, ఈ మూడు కాకుండా మన యొక్క కర్మలకి వాటికి రిజల్ట్స్ ఇవ్వటం, ఫలితం ఇవ్వటం. సో అది ఆయన పని, పరమాత్ముడి పని ఈ 4. అయితే వీటిలో అయితే మనం ఆయన ప్రార్థిస్తే ఏదైనా వరం ఇస్తాడండి, మనం కోరుకుంటే ఇస్తాడా, ఇస్తాడనే వేద మంత్రాలు చెప్తున్నాయి. అంటే మనం కోరుకోవడంలో ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు. సో అది ఆయన పని, అది కూడా మన కర్మకు ఫలితమే. అది కూడా ఎవరో చెప్పి రాశారు, నేను షిరిడి సాయిబాబాను నమ్ముకుంటే మంచి జరుగుతుంది అన్నారండి, నేను నమ్ముకున్నానండి, నాకు మంచి జరిగిందండి. వెరీ గుడ్ అండి, హ్యాపీస్, మీకు మంచి జరగడం మాకు చాలా సంతోషము. కానీ ఆ మంచి ఏమిటి, ఏం జరిగింది అని అడిగితే, ఏమో నాకు డబ్బులు వచ్చినాయండి, నాకు ప్రమోషన్ వచ్చిందండి, నాకు ఇది వచ్చిందండి, అది వచ్చిందండి, ఇవన్నీ కూడా మంచి. కానీ భద్రం కాదది. భద్రము అంటే పరమాత్మను మాత్రమే ఇవ్వగలడు. భద్రము అంటే మోక్షం. మనకి మంచి చేయటం అంటే మనకి మోక్షం ఇవ్వటం. ఈ యొక్క బాధలు బందీలు ఇవి లేకుండా వాటి నుంచి విడిపించువాడు కాబట్టి ఆయన భద్రం ఇస్తాడు అని చెప్తాం. సో మనకి భద్రం కాదు, భద్రం లేకుండా ఇంకెట్లా. సో భద్రంగా ఉండరా బేటా అంటాం అనమాట. భద్రంగా ఉండటం అంటే ఏమిటి, సుఖంగా ఉండటం అనమాట, అది మోక్షం. సో ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు పరమ. సో దేర్ ఫోర్ ఆ మంత్రాలన్నింటిలో కూడా ఏం అడగాలి ఏం అడగకూడదు, అడిగితే ఎలా, అందులో కూడా ఉంది. మంచిగా ధనం అడుగుతూ రయీనాం, సో అనేక రకమైన ధనాలు ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం. రయీనాం స్వాములు, మనం వాటికి స్వాములు అవుదామని చెప్పి కోరుకుంటున్నాం. ధనముల యొక్క స్వాములు అవుదాము గాక అంటాం. సో అంటే అర్థం ఏంటి, ధనాలు అంటే రకరకాలు ఉంటాయి అన్నమాట. వాటి అన్నిటికీ వేదంలో ఎక్స్ప్లెనేషన్స్. కాబట్టి పరమాత్ముడు అన్నీ ఇచ్చేవాడు, సమస్య లేదన్నమాట. సో అవతారము, ఇక ఆయనకు అన్ని గుణాలు, ఆయన సర్వము వ్యాపైన వాడు, దిగి రావటం అంటూ ఉండదు, దిగలేడాయన. కానీ కొంతమంది మాకు విష్ణావతారం ఇది, శివావతారం ఇది, బ్రహ్మావతారం ఇది, శక్తి అవతారం ఇది, ఇలా అలా అనుకుంటారు. తప్పులేదు, అనుకుంటే అనుకోవచ్చు కాక. కానీ వాస్తవం ఏంటి, ఆయన దిగి రాలేడు. అవతారం అంటే ఇప్పుడు అంటే నీచ స్థితికి పడటం, త్రూ దాటటం, నీచంగా దాటలేకపోవటం, కింద పడటం, ఇవన్నీ కూడా అనమాట. అలా మన భగవంతుడు కోరుకుంటామా చెప్పండి, మనం కోరుకోకూడదు కదా. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సరే మిగతా అర్థాలు కూడా తెలిస్తే మీరు ఇంకా సంతోషపడతారు. మీకు నచ్చకపోవచ్చు అర్థాలు, కానీ వాస్తవం అది, ఏం చేద్దాం. మన ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పేసేసుకొని వాటికి శాస్త్రాలు రాసేస్తే తప్పు అవుతుంది, మహా పాపం కూడా అవుతుంది. సరే అవతారం అయింది, తర్వాత అవతరణ, అవ ప్లస్ త్రూ ప్లస్ ల్యూట్, స్నానార్థం జలంలోకి దిగుట, చూసారా, దిగటం, అవతరణం. ఓకే, అవతార అవతరణ, ఈ రెండు కూడా ఇంచుమించు ఒకేలాగా అనిపిస్తాయి. తరణ అంటే తరించుట దాటుట, దాటలేకపోవడంతో జలంలో దిగటం అనమాట. సో అది అవతరణ. అవకాశ, అవ ప్లస్ కాస ప్లస్ ఘై, అవకాశము అభ్యంతర స్థానము,
అవకాశము స్థలమునకు స్థలమునకు మధ్య భాగం, అవకాశం ఇవ్వడం అన్నమాట, గ్యాప్, ఇంటర్వెల్ అనమాట. అట్లనే ఒక పనికి ఇంకో పనికి మధ్యలో గ్యాప్. పని అన్నది ముఖ్యం, ఆ రెండింటి మధ్యలో గ్యాప్ అవా, తక్కువ తక్కువ సమయాన్ని మనము అక్కడ అవా అంటాం. సో అవకాశము. అభ్యంతర అంటే మధ్యన, లోపల, మధ్యస్థం. కాస్, ఇప్పుడు అవకాశంలో కాస్ వచ్చింది, కాస్ ధాతు వచ్చింది. దీప్తౌ కాసతే, కాస్యతే, ప్రకాశించుట. ప్రకాశించటాన్ని మనము కాస్ అంటాం. అందుకే మనం ప్రకాశము అంటాం. అంటే ప్రకృష్టంగా, ప్రకృష్టంగా వెలగటాన్ని మనము ప్రకాశం అంటాం. కాస్ అంటే దీప్తౌ, దీప్తి. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు అభ్యంతర అంటే ఏంటి, లోపల ఎక్కడో వెలుగుతాం, కొద్దిగా తక్కువగా వెలుగుతాం. సో దాన్ని అభ్యంతరం. సో అవకాశము. సో అవకాశం ఉన్న చోట నువ్వు ఆ పని చేసుకోరా అంటాం. అంటే ఏంటి, ఎక్కడ నీకు అవకాశం దొరికితే, అంటే ఎక్కడైనా గ్యాప్ దొరికితే నువ్వు చేసేసుకో అని. అవకాశం కోసం ఎదురు చూడు అంటే గ్యాప్ కోసం ఎదురు చూడు అంటున్నాం. అసలు విషయం అంతా పెద్దది ఉంటే గ్యాప్స్. సో అది అంటే తక్కువ చేసి చెప్పడం అనమాట. చాలా మందికి అవకాశం అంటే పెద్ద పాజిటివ్గా ఉంటుంది, అది నెగిటివ్. అది సరే. అవస్థ, అవస్థ ప్లస్ అంగ్. సో బాధ, స్థితి, దశ, సంకటము. సో ఇది బాధ, అవస్థ. అవస్థ అనే పదాన్ని ఇది ఇది నా అవస్థ అని చెప్తారు కొంతమంది, ఇది నా దురవస్థ అని చెప్పుకుంటారు, అంటే ఇంకా చెడుగా అనమాట. సో ఇది అవస్థ అంటే జనరల్గానే అది అనమాట, బాధ. ఏం అవస్థలు పడుతున్నాడు రావాడు అంటాం, అంటే ఈయన బాధలు పడుతున్నాడు అంటాం అది. సో అవస్థ, స్థా, అది స్థా ధాతువుతో వస్తుంది. సరే. అవశ్య, అవశ్యము అని ఆయన రాశాడు. అవశ్య అంటే ఏంటి, నావశ్య. ఇది అవశ్య కాదు, ఇది అవాకి సంబంధించింది కాదు, ఇది నా వశ్య. అంటే వశ్య అంటే ఏంటి, వశము, వశం చేసుకోవటం అనమాట. నా వశ్య అంటే వశము కానటువంటిది అవశ్య. సో వశములో లేనివాడు అని చెప్పడం అనమాట. అవగత ఇంకోటి. గత అంటే గతవు గచ్చతి, వెళ్ళుట, గమ్, గమ్ ధాతువుకు వస్తున్నాను. సో అవ ప్లస్ గమ్ ప్లస్ త. సో దీనికి ఏమి బాగుగా తెలుసుకునబడినది, అవగతమైంది. గత అంటే ఏంటి, వెళ్ళిపోవడం. యాక్చువల్గా అంటే మన గ్రహింపుకు రానిది గత వెళ్ళిపోయింది అనమాట. కానీ అవగతము అంటే ఏంటి, తిరిగి వాపస్ ఇక్కడ రావటం. సో మనకి బాగా అర్థమైంది, చూసా, పాజిటివ్ మీనింగ్ వచ్చింది ఇక్కడ అవగతలో. సో అలా వస్తుంది అనమాట. సో అవరోధ, అవరుధ్, రుధు ధాతువుతో, తిరోధానము, అడ్డు, మూత ఇలా వస్తుంది. రుద్ అంటే ఆవరణే రుణద్ధి, రుంథే, కప్పుట, ఆపుట, చుట్టుముట్టుట, ఇలాంటి అర్థాలు రుదు ధాతు వస్తుంది అనమాట. సో ఆల్రెడీ చుట్టుముట్టుట ఉన్నప్పుడు అవరోధ అంటే మళ్ళీ అడ్డు అని చెప్పడం అంటే ఏంటి, చుట్టుముట్టడం వేరు, అడ్డుగా ఉండటం వేరు. అడ్డుగా లేకపోవచ్చు, కానీ అవరోధ అంటే అవరోధమే. ఓకే. నిరోధ అని మనకు ఒకటి ఉంది, సో పదం అలా అనమాట. నిరోధ అది వేరు. అవలోకన, ఇక్కడ అవ లుక్ ల్యుట్, భావే, అవలోకయతి తస్య భావ, చూపు, వెతుకుట. ఇది లోకనము, లుక్ నుంచి వస్తుంది అనమాట. ఈ లుక్ ధాతువు నుంచి, అంటే లోపము, అవలోపము, లోపానికి అవ, తక్కువ లోపం కాబట్టి చూపు, దాన్ని వెతుకుట కింద వస్తుంది. అవరోహణ, క్రమంగా క్షీణించుట. రోహణ అంటే ఎక్కుట, అవరోహణ అంటే దిగుట అనమాట. సో క్రమంగా క్షీణించటం అనమాట, పైకి ఎత్తుగా వెళ్ళటాన్ని అధిరోహించటం అంటాం. అధిరోహణ, ఇది అవరోహణ, కింద పట్టడం. సో ఇవి అర్థాలు. కాబట్టి మనము ఈరోజు ఆయన కొన్ని అలా పెట్టి అవ పెడితే కొన్నిటికే ఒకదానికి అవ రాలేదు. అవశ్య దానికి నావశ్య, నా, అది నా కాస్త ఆ కింద మారుతున్నాను, నైన్ ప్రత్యయం అని. సో ఇప్పుడు దీనికి ఇట్లా మనం అర్థాలు చెప్పుకుంటూ పోవాలి, కానీ ఏది పడితే అది అనేసుకోకూడదు. ఎలా ఒక ధాతువు నుంచి ఒక పదం ఎట్లొచ్చింది, దానికి అర్థం ఎలా చెప్పాలి అన్నది, ఏ ప్రత్యయం తీసుకొని చెప్పాలి, ఏది ఏ ఏ యొక్క అష్టాధ్యాయి సూత్రంతో చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. నేను ఆ సూత్రాలన్నీ రాద్దాం అనుకుని మీకు అనవసరం. ఇప్పుడు అంటే మీకు కొంతమందికి అది అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. బాగా అర్థం కావాలని చెప్పి ఆ పదాలకు అర్థాలు చెప్పాను. బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేదం చదవకపోతే, వేద ధర్మం తెలియకపోతే నాశనం అవ్వటం ఖాయం. నాశనము అంటే అదేదో మట్టి కొట్టుకుపోయి అడుక్కు తింటాడని కాదు అర్థము. మోక్షం లభించదు. మాట్లాడితే పురుగు, పుట్ర, చీమ, జంతువు అన్నిటికీ మనము వెళ్ళిపోతూ ఉండాలి. అలా జన్మలు తీసుకుంటూ 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 బొద్దింకల్లాగా నీచమైన పాకి దొడ్లో వాటిలో బతికి బతికి బయటికి రావాలి. సో అటువంటి నీచ జన్మలు వస్తాయన్నమాట మోక్షం రాకపోతే. సో అలాంటి నీచ జన్మలు రాకుండా అంటే పుణ్యం చేయాలి, మంచి మానవ జన్మే మళ్ళీ కావాలి.
పుణ్యం చేయాలంటే ధర్మం చేయాలి. ధర్మం చేయాలంటే వేదం చదవాలి. వేదం ద్వారా మాత్రమే ధర్మం అర్థమవుతుంది, అన్యతర సాధ్యం కాదు. ఇంకా ఏ విధంగానూ సాధ్యం కాదు. ఎవ్విధంబుగాను ఎన్ని విధాలుగా మీరు ప్రయత్నించినా ధర్మం అనేది వేదంలో ఉంటుంది. చూడండి, ఇప్పుడు వేదంలో చెప్పింది మనకి, ఇప్పుడు వేదం కాసేపు పక్కన పెట్టి మహాభారతం తీసుకుందాం. మహాభారతంలో ఏం జరిగింది? మహాభారతంలో నిండు సభలో జూదమాడి, క్రీడ కింద ఆడి, దానిలో పందాలు కట్టుకొని ఓడిపోయి భార్యను కూడా తాకట్టు పెట్టిన మహానుభావుడు ధర్మరాజు. సో అటువంటి దాన్ని వేదం ఖండించింది. వేదంలో మొదటే చెప్పాను, జూదం తప్పు అన్న దానికి ఖచ్చితంగా వీళ్ళు జూదం ఆడారు. అంటే వీళ్ళు ఫస్ట్ అధర్మం చేశారు. ఆ అధర్మానికి ఆయనకి 13 సంవత్సరాలు, ఆయనకి ఆయన కుటుంబానికి 13 సంవత్సరాలు అరణ్యవాసం వచ్చింది. నీచ గతి పట్టింది. అది ప్రత్యక్షంగా ఈ జన్మలో వచ్చేసింది. ఎందుకంటే ధర్మరాజు ధర్మవంతుడు, సత్యవంతుడు, ఆయన ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మంచి చేసేవాళ్ళు ఎప్పుడు కష్టపడతా ఉంటారు మన జీవితం. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు చేసిన చెడంతా ఇప్పుడు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అధర్మంగా ఉన్నవాడికి తొందరగా పైకి వెళ్తుంటాడు, అండ్ ఫైనాన్షియల్ బయటికి వెళ్తుంటాడు అన్నమాట. వెళ్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అరే ధర్మం చేసిన వాడేమో ఇట్లా కష్టపడిపోతున్నాడు వాడు. కాదు, అలా కష్టాన్ని అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అప్పుడు ఉత్తమంగా బతుకుతాడు. సో ఇది డెఫినెట్. అయితే ఇప్పుడు ఈ మహాభారత విషయం ఎందుకు చెప్తున్నానంటే, మహాభారతంలో ద్రౌపదిని అవమానపరిచారు నిండు సభలో. వాళ్ళు జూదం ఆడుకున్నారు, బాగానే ఉంది. నిండు సభలో ద్రౌపదిని అవమానపరచడం అనేది మహాపాపం, భయంకరమైన పాపం. కాబట్టి ఆ పాపంతో ఎగ్జాక్ట్లీ 13 సంవత్సరాలే బతికారు దుర్యోధనుడు కానీ దుశ్శాసనుడు కానీ. 14వ సంవత్సరం చీల్చబడ్డారు, చచ్చిపోయారు. ఒకటి తొడల మీద కొట్టి చంపాడు భీముడు, ఇంకోటి గుండెలు చీల్చి చంపాడు. 13 సంవత్సరాలే. 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులు బతికి ఉంటే వీళ్ళు అలా యంగ్ వయసులో చనిపోయారు. యంగ్ అంటే ఏమిటి? వాళ్ళు 70-80లో చనిపోయారు. సో 80 సంవత్సరాలకి వాళ్ళు చనిపోయారు. ఇంకో 50-60 సంవత్సరాలు హాయిగా బతికి బ్రహ్మాండమైన రాజ్యపాలన చేయాల్సిన వాళ్ళు ఇలా అధర్మంగా పరిపాలించి కేవలం 13 సంవత్సరాల్లో చనిపోయారు. అది జరుగుతుంది. సో ఇది వాళ్ళకి, అంటే ఇప్పుడు వాళ్ళ కర్మలో అలా ఉంది. మనము వాళ్ళని ఏమి అనుకోకల్లా, అధర్మం అది చేయకూడదు. అంటే ధర్మం చేసేవాడు చచ్చిపోవడం అంటే ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోడు? ధర్మం చేసిన వాడనే చచ్చిపోతాడు, అధర్మం చేసిన వాడనే చచ్చిపోతాడు. కానీ ధర్మం చేసిన వాడు చనిపోయిన తర్వాత ఏమవుతాడు, అధర్మం చేసిన వాడు చనిపోయిన తర్వాత ఏమవుతాడు? ఇది మనకు తెలుసుకోవాల్సిన విషయం. సో ఎవరన్నా మానవ మాతృలు మర్తాహ అని మంత్రం. అంటే మర్త అంటే మరణించు ధర్మం కలిగిన వాడు. ప్రతి ప్రాణి మరణించు ధర్మం కలిగింది. సో అవి ఎట్లనే చనిపోతాయి, అది విషయం కాదు. కానీ ధర్మం తెలుసుకున్నావా లేదా ఈ లోపల, అది వెరీ ఇంపార్టెంట్. సాయిబాబా నాకు ఇది చేసిండు, నాకు వెంటనే నా దుకాణం పెట్టినా బ్రహ్మాండంగా వెలిగింది, వెరీ గుడ్, హ్యాపీస్. కానీ అతను సనాతనం కాదు. ఇది మాత్రమే ఆ అభ్యంతరం. ఎట్టి పరిస్థితుల్లో సనాతనుడు కాదు. వేద పాఠశాల పెట్టలేదు, వేదాలను అభ్యసించలేదు, వేదాలని చెప్పలేదు. పైగా మాలికను. ఎందుకంటే రాదు కదా, సంస్కృతం రాదు కదా పాపం. ఏం చేస్తాం మనం పట్టుకో. సో ఆయన శిష్యులు కూడా ఎవరికి రాదు. ఏదో కొన్ని ఏరేసుకొని వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఏరేసుకొని పెట్టేసుకున్నారు. అలా కాదండి, అలా చేయకండి. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ధర్మానికి ఆ విషయంలో కట్టుబడి ఉంది. ఎవరు ఏం చేసుకుంటున్నా సరే, ఎవరి పర్సనల్ విషయాల లైఫ్స్ వాళ్ళవి. కానీ వేదాల దగ్గరికి వచ్చేటప్పుడు మనం అంతా ఒక రకంగా ఉండాలి, ఒకటే దోవలో ఉండాలి. ధర్మం గురించి తెలుసుకోండి. ధర్మం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేదంలోనే అది ఉంటుంది. ఇప్పుడు చూడండి, కురు సభ గురించి చెప్పాను కదా. ఇప్పుడు పంజాబ్ సభ చూడండి. ఇవాళ వార్త, పంజాబ్ అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ తాగి వచ్చి తూలుతూ మాట్లాడుతూ. మీరు చెప్పండి, అట్లా చేయొచ్చా? అలా చేస్తే మీరు ఒప్పుకుంటారా? అసెంబ్లీలోకి పూటుగా తాగి వచ్చి అక్కడ కాంగ్రెస్ సభ్యులందరూ గొడవ చేసి తలుపులన్నీ వేసేయండి, మనం బ్రెత్ అనలైజర్ చేద్దాం, ప్రతి ఎమ్మెల్యే చేద్దాం. ఇప్పుడు ఆయన వదిలేరనుకోండి, రేపు పొద్దున ఎవడన్నా డ్రగ్స్ తీసుకుని తాగి వస్తాడు, తినొస్తాడు. ఇంకోటి అమ్మాయినే రూమ్కి తెచ్చుకుంటాడు అక్కడ అసెంబ్లీ హాల్కి. ఏదన్నా అవుతుంది, ఏదన్నా అధర్మం పెంచి పెరిగిపోతుంటుంది, కానీ తగ్గదు అది.
రోగం ముదురుతుంది, తగ్గదు, దానికి మందు కావాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రోగానికి మందు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా ఎట్లా? సో రోగానికి మందు ఉంటే కానీ మనం ముందుకెళ్ళలేమండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మందు ఏమిటి? ధర్మం. ధర్మం తెలిసిన వాళ్ళు ఉండాలి అక్కడ. అక్కడ కనుక ఏమంటారు వాడిని, సభాపతి ఈ విషయంలో కనుక సీరియస్నెస్ తీసుకోకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాలు ఏంటో చెప్తాను చూడండి. నంబర్ 1, ఇప్పుడు చెప్పినట్టు ప్రతి ఒక్కడు తాగొస్తాడు. చీఫ్ మినిస్టర్ తాగాడు, మాకేమన్నట్టు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, వాళ్ళ మినిస్టర్ ఆఫీసెస్లో వాళ్ళే తాగుతారు. ఎమ్మెల్యేలు తాగుతుంటారు, రోడ్ల మొచ్చి తాగేసి వెళ్ళిపోతుంటారు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మా దగ్గర పవర్ ఉంది, మేము ఏమైనా చేస్తాం. ఇలా జరిగిపోతూ ఉంటుందండి, వరుసపెట్టి జరుగుతాయి. మీకు అందులో మీకు ఎట్టి సంశయమో వద్దు, ఖచ్చితంగా వాళ్ళు అదే పని చేస్తారు. అలా చేయబట్టి ఏమవుతుంది? నెక్స్ట్ ఏమవుతుంది? ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఎమ్మెల్యేలు తాగారు, మేము తాగుతాం. ఇప్పుడు మీరు చెప్పండి, కోర్ట్ రూమ్ ఉంటుంది, కోర్ట్ హాల్కి జడ్జి తాగొస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? సార్ మీరు తాగి ఉన్నారు, మీరు జడ్జిమెంట్ ఇవ్వలేరని చెప్తాం, మనమే ఒప్పుకుంటాం. ఆయన ఇచ్చే జడ్జిమెంట్ అప్పుడు ఒప్పుకోం కదా. అలానే తాగొచ్చిన ఎమ్మెల్యే, చీఫ్ మినిస్టర్లు ఏమి జడ్జిమెంట్ తీసుకుంటారండి? ప్రజల కోసం ఏమి మంచి చేస్తారు వాళ్ళు? కాబట్టి మీరందరూ కామన్గా ఒప్పుకునేది ఏంటంటే, అసెంబ్లీకి కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, డాక్టర్లు కానీ, ఏది డ్యూటీలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు కానీ, వీళ్ళందరూ డ్యూటీలో ఉన్నప్పుడు తాగకూడదు, ఖచ్చితంగా తాగకూడదు, ఫుల్ అటెన్షన్తో వాళ్ళు ఉండాలి అని కోరుకుంటాం. ఎందుకు? మంచి జరగాలని, అన్యాయం జరగకూడదు. ఇది ధర్మం, ఇది వేదంలో చెప్పబడు. సో దానికి అగేన్స్ట్గా వెళ్ళినవాడు ఖచ్చితంగా ఆ సభ దరిద్రం పట్టేస్తుంది, ఖచ్చితంగా. సో ఇప్పుడు మంచి జరుగుతుంది, మేము షిరిడి సాయిబాబాని మేము కొలుచుకుంటే వెరీ గుడ్, వెళ్ళొచ్చు మీరు. కానీ సనాతనం కాదు, ధర్మం అందులో లేదు, ధర్మం చెప్పబడలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ధర్మం చెప్పబడేది కేవలం సనాతన ధర్మంలో. అందుకే రామాయణం చదవండి అంట. రామాయణంలో అన్ని ధర్మ సందేహాలకి సమాధానం. ధర్మం అంటే ఏంటో ఉంది అందులో, స్పష్టత ఉంది ధర్మం. మీరు అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఏ సచ్చరిత్ర ఏముంటుంది? రామాయణం మించిన సచ్చరిత్ర ఇంకొకటి ఉంటుందా? చెప్పండి. మహాభారతం తెలుసుకున్నప్పుడు ఇగో ఇది పర్యవసానం, ఇది జూదమాడితే పర్యవసానం ఇది అని మీకు తెలుస్తుంది అనమాట. లేదండి ఆయన జూదమాడాడు, బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు, అలా ఉండనే ఉండదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, సంపాదన కూడా దరిద్రమే. సో ఇవన్నీ కూడా ఎవడు పొట్ట కొట్టి మీరు సంపాదిస్తున్నారు, మీరు కష్టపడి సంపాదించింది కాదు అది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకోవాలి. అర్థం వేదమే చెప్తుంది, మంత్రాల రూపంలో చక్కగా ఏమిటి అని చెప్తుంది. మా స్టూడెంట్స్ ఇప్పుడు బ్రహ్మాండంగా తయారవుతున్నారు, బ్రహ్మాండమైన ఆన్సర్లు ఇస్తారు మంత్రాలకి. అది మీరు తెలుసుకొని ఆశ్చర్యపోతారనమాట, అంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఏదో కొద్దిగా సంస్కృతం నేర్చుకొని రోడ్ల మీద పడిపోయి ఏదో మాట్లాడేయటం కాదు. నేను ఫలానా యూనివర్సిటీలో నేను ఇచ్చేశాను, నేను సంస్కృతం నేర్చుకున్నాను, లాభం లేదు. వేదానికి కావాల్సిన సంస్కృతం నేర్చుకోండి, అది వెరీ ఇంపార్టెంట్. ఏదో 4 పదాలు ముక్కలు నేర్చేసుకొని పెట్టేసేసి అక్కడ మెసేజ్లు పెట్టేస్తే కుదరదు, అది సరిపోదు. అది యూ రిక్వైర్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేదం. వేద మంత్రాలకు అర్థాలు తెలుసుకోవాలి, ప్రాపర్గా చేయాలి. మీ ఇష్టం వచ్చిన సమాధానాలు ఇవ్వకూడదు, తప్పు అవుతుంది. దానికి ఋషులు, అందుకనే ఋషులు పుడుతూ ఉంటారు. శంకరాచార్య పుట్టి దులిపాడు, మళ్ళీ కొన్నాళ్ళకి మహర్షి దయానంద సరస్వతి పుట్టి దులిపాడు, చెడుని తీసి సరి అయినది పెట్టాడు. లేకపోతే అసలు మనకి తెలియని కూడా తెలియదు ఏదేదు. అది పరిస్థితి. మళ్ళీ కొత్త విషయంతో కలుద్దామండి. ఓ